హలో నేస్తాలు, నేను మీ కథల వెన్నెల. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చేసాను. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం 3 గంటలు. అక్కడ ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. 78 వృద్ధుడు తెల్లటి దోవతి చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట, అందులో వేడివేడి ఇడ్లీలున్నాయి. ఆయన ఇడ్లీ, వేడివేడి ఇడ్లీ, ఒక్క రూపాయి మాత్రమే అని పిలుస్తున్నాడు. కానీ ఎవరూ కొనలేదు. ఇది 2026 సంవత్సరం. రూపాయికి చాక్లెట్ కూడా రాదు. ఇడ్లీలా? చాలా మంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేట్ 50 రూపాయలు. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్ళల్లో తేమ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి అడిగాను, తాతయ్య, రూపాయికి ఇడ్లీ అమ్మితే నష్టమవుదా? ఆయన చిరునవ్వు నవ్వాడు. బాబు, ఇది నష్టం కాదు, లాభం. ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర, ఒక్క ఇడ్లీకి కనీసం 5 రూపాయలు ఖర్చు అవుతుంది కదా. ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. 1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్లు. రైల్వే పోర్టర్ గా పనిచేసేవాణ్ణి. నెల జీతం 100 రూపాయలు. ఒకరోజు భారీ వర్షం. పని లేదు, డబ్బు లేదు. 3 రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీద మూర్చపోయాను. అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్ఫామ్ పై ఇడ్లీలు అమ్మేది 1 రూపాయికి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు. నేను ఏడుస్తూ నా దగ్గర డబ్బు లేదు అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, బాబు, నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను. నేను బ్రతికినంత కాలం ఆకలితో ఉన్న వారికి 1 రూపాయికి ఇడ్లీ ఇస్తాను. నువ్వు పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్న వారికి సహాయం చేయాలి. వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని అడిగింది, నా మాట నిలబెడతావా? నేను అవును అన్నాను. ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. 3 ఇళ్ళు, 2 పిల్లలు. 2 అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈ రోజు వరకు ప్రతి ఉదయం 3 గంటలకు 100 ఇడ్లీలు, 1 రూపాయి. ఈ స్టేషన్ లోనే నా శరీరం అంతా గగ్గురు పొడిచింది. అతయ్య, రోజుకి 400 రూపాయలు నష్టం. నెలకి 12,000. సంవత్సరానికి 1.5 లక్షలు. 30 సంవత్సరాలకు 45 లక్షలు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, డబ్బు ప్రకారం చూస్తే నష్టం, కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంత మందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు, 10 లక్షల కడుపులు, 10 లక్షల ఆశీర్వాదాలు. వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబు? అంతలో ఒక చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా, వయస్సు 12 సంవత్సరాలు. తాతయ్య, ఇడ్లీ 3 రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బు లేదు. వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. నెమ్మదిగా తినుబాబు. ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. రేపు డబ్బిస్తాను. అవసరం లేదు నాయనా, నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొకరికి, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టు. అదే నాకిచ్చే డబ్బు నువ్వు. ఆ బాలుడు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య. నేను కూడా 1 రూపాయికి ఇడ్లీ అమ్ముతాను. నేను వెంటనే 1000 రూపాయలు తీసిచ్చాను. తాతయ్య, దయచేసి ఈ ఇడ్లీలన్నీ నాకు ఇవ్వండి. ఆయన నవ్వి అన్నాడు, ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబు, ఆకలితో ఉన్నవారి కోసం. నీకు ఆకలి అయితే 1 ఇడ్లీ తీసుకో, 1 రూపాయి వెయ్యి. చాలు. నేను 1 రూపాయి పెట్టి 1 ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకటి లేదు. కన్నీళ్లతో తిన్నాను. తాతయ్య, ఒకటి అడగనా? అడుగు బాబు. మీ పిల్లలు ఇది డబ్బు వృధా అంటారా? ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నాను. ఈ రోజు ఒక యువకుడు నా కథ విన్నాడు. ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. సార్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెల మేము 50,000 పంపిస్తాం ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక. అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు మా మాట. వృద్ధుడు కాల్ ముగించి అన్నాడు, చూసావా బాబు, నా పిల్లలు కూడా నా వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయినా ఈ బుట్ట ఆగదు. 1 రూపాయి ఇడ్లీ ఆగదు. ఈ రోజు 2026.
ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని చెప్పారు, బాబూ, ఈ బుట్టను చూసుకో, మాట నిలబెట్టు. ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు అదే చెన్నై సెంట్రల్ స్టేషన్లో అదే బెంచ్ దగ్గర నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు, ₹1. నేను నా ఐటీ ఉద్యోగం వదల్లేదు, కానీ ప్రతి ఉదయం 2 గంటలు ఇడ్లీల కోసం కేటాయిస్తుంటాను. మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరు నెలకు ₹100 ఇస్తున్నారు. ₹1 ఇడ్లీ ట్రస్ట్. ఆ 12 ఏళ్ల బాలుడు గణేష్ ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు. అన్నా, నేను మాట ఇచ్చాను, పెద్దవాడైన తర్వాత నేను ఇదే చేస్తాను. ఇందులో నీతి ఏంటో తెలుసుకుందామా? స్నేహితులారా, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. ఒక డబ్బా ప్రతిరోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి ₹30 అవుతుంది. ఆ డబ్బాతో ఒక ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. ఎందుకంటే మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు, కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కూడా కావచ్చు. ఒక మాట ఇచ్చుకుందాం, కనీసం ఒక ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. డబ్బు పోతుంది, పుణ్యం మిగులుతుంది. పుట్ట ఖాళీ కావచ్చు, కానీ మనసు మాత్రం నిండిపోతుంది. ఈ అద్భుతమైన స్టోరీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి, లైక్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.